100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నెక్స్ట్ ఎలాంటి పాత్రలు చేయాలని మీకు మనసులో ఏమన్నా ఉందా? బికాజ్ మళ్ళీ కొంచెం రిఫ్రెష్ అయ్యారు కదా, అంటే మీకు చాలు అనే సంతృప్తి పడినా ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నప్పుడు అవకాశాలు మళ్ళీ కొంచెం అనిపిస్తుంది, ఓకే నేను మళ్ళీ రెడీ అయ్యాను, ప్రిపేర్ అయ్యాను పాత్రల్లో పోషించడానికి అని. ఎలాంటి పాత్రలు పోషించాలని అనిపిస్తుంది మనసు? అంటే దర్శకులు ఈ కటౌట్కి దేహాన్ని ఏ పాత్రకి ఆయన వినియోగించడానికి సరిపోతారని ఆయన్ని నమ్ముతారో ఆ పాత్ర చేయటానికి అభ్యంతరమే. దేవకట్ట గారు ఇలా అనుకున్నారు, ఆయన శివారెడ్డిని ఆయన చూపించారు. అలాగే మన శ్రీకాంత్ ఓదిలే గారు ఒక దసరా మూవీలో సిల్క్ స్మిత బార్ కనకయ్య పాత్రలో చూపించారు. అలాగే మన శ్రీకాంత్ అడ్డాల గారు నారప్పలో ఒక పెద్ద మనిషి తరహా పాత్రను ఆయన అనుకున్నారు. అలానే ఒక నేషనల్ అవార్డు విన్నరు నరసింహనంది అని, ఆయన ఒక హై స్కూల్ చిత్రంలో ఒక లాయర్గా అనుకున్నారు. ఆయనది లజ్జా అనే మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన వాడు ఒక విలని ఎస్ఐగా ఆయన అనుకున్నారు. మళ్ళీ ఆయన ఒక బుడ్డారెడ్డిపల్లి బ్రేకింగ్ న్యూస్ అందులో ఒక పెద్ద విలన్గా ఒక గుండు కొట్టించి ఈ చేసం మీసం పెంచి ఆయన అందులో అలా చూసుకున్నారు. ఒక పురుషోత్తముడైన మూవీ మధ్య రాజ్ తరుణ్ది, ఆయన రామ్ భీమన దర్శకులు, ఆయన ఒక కంపెనీ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఆయన చూసుకున్నారు. మరి గామి మూవీలో మరి ఆయన విద్యాధర్ గారు దర్శకుడు, ఆయన దాన్ని చూశారు. ఇలా ఇలా అన్నట్టుగా ఈ పాత్ర అన్నట్టు కాదు, క్యారెక్టర్ నటుడు అనేది ఈ మొహాన్ని బట్టి అనిపించిన భావన చిన్నప్పటి నుంచే. దానికి ఇప్పుడు వారికి దీన్ని ఎలా అంటే అలా దానికి సిద్ధం. అంటే ఎవరో ఎలాంటి పాత్ర రాసినా ఒక రా మెటీరియల్ మీరు దగ్గరికి వెళ్తారు అంతే, మూడు సరుకులు నాకు వెళ్తాను, మీకు మలుచుకోండి అని. బట్ అసలు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్కి ఆఫ్ స్క్రీన్కి అసలు మేము పొంతనే అంటే ఆయనేనా అయినా అనే డౌట్ వస్తుంది, అంత అలా ఉంది. ఈవెన్ గుర్తుపట్టిన కూడా గుర్తుపట్టలేరు. ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కానీ అసలు ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సార్. అసలు రియల్ నటుడికి ఉండే క్వాలిటీ ఇది. అంటే అసలు సిమిలారిటీస్ మ్యాచ్ అవ్వకపోవడమే, అలా ఆన్ స్క్రీన్ వేరు ఇది వేరు అనడానికే ఒక కళాకారుడి యొక్క గొప్పతనం, ఆ క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శివారెడ్డి పాత్ర దేవకట్ట గారు ఆయన ఆ పాత్ర ఆయన చేయించుకున్నారు. నడత దగ్గర నుంచి ప్రతిదీ. కిరణ్ జై కుమార్ గారు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఆ పాత్రకి ఏం చెయ్యాలో ఈ వీడితో ఆ రకంగా వారు చేయించింది. అంతే. అద్భుతం అద్భుతం, అసలు అద్భుతం, మాటలు కూడా రావట్లేదు నాకు. ఓకే, బట్ ఏమన్నా నార్మల్గా డైరెక్టర్ ఎవరైనా మనసులో ఉన్నారంటే, అంటే మీకు ముందు నుంచి ఒక కళగా మిగిలిపోయి ఉండొచ్చు కదా, ఈ డైరెక్టర్తో అంటే వచ్చిన కొత్తలో ఈ డైరెక్టర్తో ఒక సినిమా ఆయన డైరెక్షన్లో నేను ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ సీన్ చేసినా చాలు అని ఏమైనా మనసులో ఉండుంటుంది కదా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అన్నారు కదా, నేను 2009కి వచ్చానండి. అప్పుడు ఈయన హై స్కూల్ మూవీ చేస్తున్నారు నరసింహనంది గారు. ఆయన అప్పటికి నేషనల్ అవార్డు వచ్చింది 1940 గ్రామానికి. ఆయన చేసుకెళ్తా ఉంటే ఆడిషన్ పెట్టారు, ఇచ్చాను. ఇవ్వగానే ఆయన ఇంతకాలం ఏమైపోయారండి అన్నారు. అనేపాటు ఒక్కసారిగా బూస్టప్ వచ్చింది. అలాగే భీమిలి కబడ్డీ జట్టుకి వెళ్ళాను. సత్య గారు కో డైరెక్టర్ రమణ గారు అని ఉన్నారు. కబడ్డీ జట్టు టీంలో కుర్రాళ్ళు ఉంటారు, వాళ్ళలో కుర్రాడికి ఫాదర్ అని. అక్కడ ఇచ్చారు, ఆడిషన్ ఇచ్చారు, చేసేసాను. వెంటనే క్యారెక్టర్ రాసేసారు, రైస్ మిల్ ఓనర్ అని. అదొక వచ్చింది. అదే 2010లో దేవకట్ట గారు ప్రస్థానం మూవీ చేస్తున్నారు. చాలాసార్లు ఇల్లున్నాను, అన్ని క్యారెక్టర్స్లో అంతటి. అప్పటికి వెన్నెల మూవీ చేస్తున్నారు ఆయన. ఇంకా ప్రస్థానం నడుస్తుంది, ఇంకా సెలక్షన్ జరుగుతూ ఉన్నాయి, ఆయన చెయ్యాలి. వెన్నెల చేస్తున్నారు. సో ఆయన క్వాలిటీ ఆఫ్ వే తెలిసింది. మరి చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని. ఏదో చివరికి మామూలుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి పిలిపించి ఒక వేషం చేయించారు. కానీ చెయ్యాలని ఉంటుంది కదా, ఎవల ఆ బటర్ఫ్లై ఎఫెక్టు అదే దేవకట్ట గారితో
ఈ రూపంలో ఇంతటి విజయాన్ని అందించవలసి ఉన్నందుకు అప్పుడు ఆయన చేయలేదేమో, ఇప్పుడు ఈ రకంగా చేశారేమో ఒక శివారెడ్డి ద్వారా. అప్పట్లో ప్రస్థానం చేయాలనుకున్నారు, ఇప్పుడు ఓటీటీ ప్రస్థానం అయిందండి దీని ద్వారా, అంతేనా? ఓటీటీ ఫస్ట్ దీని ప్రస్థానం అలా అయింది. ఓటీటీ ప్రస్థానం అయింది, శంకర మహంత్ ప్రస్థానం మైసవ్ అయింది. అయింది. ఈవెన్ చాలా మంది ప్రస్థానంతోనే కంపేర్ చేశారు, ఇది ఓటీటీలో ప్రస్థానం అవుతుంది, మరో ప్రస్థానం అవుతుంది అని చెప్పి సిరీస్లో. బట్ ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్కి మీరు ఎవరితో నన్ను ఉన్నారు కదా, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కాలేదు, అది హిట్ అయిన సందర్భంలో మిస్ అయ్యాననే భావజాలం కలిగి లోపల ఉంటా ఉండేది. అది ఈ రకంగా ఇప్పటికి మీకు అందుకే సంతృప్తి వచ్చేస్తుంది మీకు. ఇంకా మీకు ఏమన్నా మిగిలిపోయిన కళలు అలా ఉండుంటే సంతృప్తి, ఆత్మసంతృప్తి ఉండేది కాదేమో దానివల్ల. కరెక్ట్ చెప్పారు. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఏది వచ్చినా అది ప్రాప్తం, అది నా దేవుడు ఇచ్చిన ప్రసాదం అని ఫీల్ అవుతారు ఇక్కడ నుంచి నాకు తెలిసి. అంటే వీడు దేనికి చేయాల్సి ఉంటే దానికి మళ్ళీ పడుకున్నాక ఎక్కడుంది ఏమి లేదు కథ. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ ఉంది, ఐ డ్రీమ్ దర్శనం ఇంటర్వ్యూ చేస్తాను, చేస్తున్నాను మళ్ళీ నైట్కి అంతే, ఇంకెంత మించి ఏం లేదు. జనరల్ అంటే మీ ఫిలాసఫీ గురించి ఒకసారి అడుగుతున్నాను, అంటే ఐడియాలజీ గురించి. ఇప్పుడు మారింది మీ ఆలోచన విధానం, ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు మనిషి జీవన విధానం గురించి మీరు ఫాలో అయ్యే ఏదైనా ఒక కొటేషన్ చెప్పగలరా? సింపుల్ కొటేషన్. నిన్ను నువ్వు కోల్పో, నిన్ను నువ్వు నష్టపో, అంతే. అప్పుడే నీకు నువ్వు తెలుస్తావు. ఓకే, నేనున్నాను అనుకున్నంతకాలం నీకు నువ్వు తెలియవు. నిన్ను నువ్వు నష్టపోవాలి, నిన్ను నువ్వు కోల్పోవాలి, అప్పుడే నువ్వేంటో నీకు తెలిసి వస్తావు. ఇంతకు మించి దీనికి తెలిసింది ఇంకేం లేదు. ఓకే ఓకే, మీరు ఐ మీన్ మరీ ఎక్కువ ఫిలాసఫీ చెప్తున్నారు, మేము అందుకోలేనంత ఫిలాసఫీ. బట్ ఎనీవే, అంటే నార్మల్గా జీవితం ఐ మీన్ జననం మరణం మధ్యలో ఇది ఒక చిన్న నాటకం, జగన్ నాటకం అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మొత్తం అదే ఫిలాసఫీని సింపుల్గా ఫాలో అవుతున్నారు. ఇది ఇది జస్ట్ కాస్ట్యూమ్, కొంచెం ఎక్కువ కాలం వేసుకుంటున్నాను అంతే అన్నట్టు. ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఏమున్నాయి సార్ ఇంకా? పోనీ అంటే సినిమా గురించి కాదు నేను అడుగుతున్నాను, లైఫ్లో మీ లైఫ్లో ఏమున్నాయి అంటే కోరికలు, ఇది జరగాలి, ఇది జరిగితే చాలు, ఇలాంటివి ఏవి ఉంటాయి కదా అసలు? అవి కూడా సినిమాలు కాదు, ఈ సినిమాలు పడాలి అవి కాదు. ఇంకా అసలు ఏమీ లేదు నాన్న. ఒకప్పుడు తెలియనప్పుడు పిచ్చ లెక్కలు చాలా వేసింది. అబ్బో పుస్తకాలు లెక్కలు వేసింది. అవన్నీ ఒట్టిదే. దేవుళ్ళ లెక్క అనేది ఒకటి ఉంది, అది 10 నిమిషాలు టైం పడుతుంది. అది మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో ఎప్పుడన్నా చెప్పించండి. కానీ అది మరీ లెంగ్త్ అయిపోతుంది. నేను మైసభతో కూర్చొని ఏదో కూర్చొని మాయ చేశారు అలా అవుతుంది. అట్లా దేవుళ్ళ లెక్క ఒకటి ఉంటుంది నాన్న. ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ చాలా మంచి పదం తీసుకొచ్చారు మీరు. మన ఈ మైసభ మీ ఇంటర్వ్యూ ద్వారా ఆ పదం దీనికి 100% కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంతే నడుస్తుంది దీనికి. ఇంకా కళలో గీలలో ఎందుకంటే జననం మరణం ఎవరికి కాస్ట్యూమ్ కంటారు మళ్ళీ మీరు. అదే అంటే నాకనే మాట వస్తుంది. నేనన్నీ ఉంటేనే కదా. నేను ఎప్పుడు లేను, పుడితే పోతే మళ్ళీ పుడతా అనుకుంటారు. నమ్మరండి రీబర్త్ మీద మీకు నమ్మకం ఉండదా? నమ్మకుండా లేకపోలేదు, నమ్మకం దాటి వచ్చాం. మళ్ళీ నమ్మకం నమ్ముతున్నది ఎవరు, నమ్మకం దాటి వచ్చింది ఎవరు? అక్కడ ఉన్నాడు ఆ తండ్రి. ఎందుకంటే నేనే లేను కదా, ఇంకా నేనేం చెప్పడానికి లేదన్నట్టు. అంతా అరుణాచల రమణులు ఆ తండ్రి దీన్ని డ్రైవ్ చేస్తున్నారు నాన్న. తీసుకొచ్చి ఆ దేవకట్ట గారికి అప్పచెప్పారు. ఆ మంజునాథుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అప్పచెప్పారు. అంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ కొన్ని మానవ వాక్కు, బాలల వాక్కు దైవ వాక్కు అంటారు, కానీ మానవ వాక్కు కూడా దైవ వాక్కు అవుతుందా కొన్ని సందర్భాల్లో? అంటే మనుషుల్ని బట్టి కాస్మిక్. ఎందుకంటే వాక్కుకి ఎప్పుడు చాలా ప్రభావం ఉంటుంది నాన్న. ఆ వాక్కుకి చాలా ప్రభావం ఉంటుంది, మామూలుగా ఎప్పుడు ఉంటుంది. అంటే ఎలాంటి మనుషుల వాక్కుకు ఉంటుందా ఆ శక్తి? ఇటు ఉంటుంది అటు ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి గారికి ఎందుకు ఆ శక్తి ఉంది అనిపించింది మీకు? అంటే నిజంగా మీరు చెప్పింది ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన అన్నమాట ఇప్పుడు 6 నెలల్లోనే నెరవేరిందని చెప్పి. మీరే చెప్పాలి, అక్కడ అనింది ఇక్కడ అయిందా లేదా అంటే ఎంత వాక్కు ఒక ఫలితం. అవునవును, అంటే ఎందుకు, ఎలాంటి గుణగణాలు ఉండడం వల్ల చిరంజీవి గారికి ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఇంక నేనేదో కొత్తగా చెప్పడానికి వీడిగా. అక్కడ ఒక పెద్ద మేరు పర్వతం గురించి ఇంకెవరు ఏం చెప్పాలి నాన్న? ఇక్కడ ఇన్ని మలుపులు ఉన్నాయి, అన్ని ఎత్తులు ఉన్నాయి, ఇదంతా చెప్పేది ఆ వినయం.
స్వచ్ఛత, అకుంఠిత దీక్ష, ఏదైతే అనుకున్నామో దానికోసమే ఉండటం. అర్థమైందా? అది నేను పోగొట్టుకున్నారు ఆయన ఎప్పుడు. ప్రేక్షకుల కోసమే చేసుకొస్తున్నది ఇదంతా. మళ్ళీ ఇదేటో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆయన రేపు బర్త్డే ఉంది, ఏమన్నా ఐ మీన్ మళ్ళీ ఏమన్నా ఇక్కడ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ పరిసరాలు రేపు బ్లడ్ ఇచ్చుకోవడానికి వెళ్ళి నా ఆనందాన్ని నేను ఎందుకు వదులుకోవాలి? నేను కలవబోతున్నారా అని అడిగాను, మీరు బ్లడ్ ఇవ్వబోతున్నారని చెప్పారా? అది కలవబోవటం అనేది అంత దీనికి స్క్రీన్ ప్లే, యాజ్ పర్ స్క్రీన్ ప్లే. తీసేసిన షూటింగ్ని మీరు మైసాబ్ నాకు ఇది కాదు అది పెట్టిండి ఎట కుదురుతుంది తీసేశారు. అది టెలికాస్ట్ నడుస్తూ ఉంది. అది ఈ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అనేది ఇక మీరు చూసుకుంటారు అంతే కదా. ఆరోగ్యం బ్లడ్ ఇచ్చుకోవడం దీనికి ఆనందం, ఆ పని చేసుకుంటుంది. సూపర్ సూపర్ సార్. బట్ సరదాగా బయటకు వచ్చాను, మీ అబ్బాయి గురించి అడుగుతున్నాను. మీ అబ్బాయి అంటే మై సభలో మీ అబ్బాయి కొంచెం సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లా అనిపించాడు ఈ చైతన్యరావు గారు. ఎందుకంటే ఇప్పటిదాకా మేము సాఫ్ట్ కార్నర్ లో కొంచెం చూసాం కదా, ఒకసారి ఇలాంటి పాత్రలు కూడా చేయగలిగినా ఉంది, ఈయనకి చాలా స్కోప్ ఉంది, ఇంకా ఐ మీన్ ఎక్కువ డైరెక్టర్స్ వాడుకోలేదు, ఇప్పుడు వాడుకోబోతారేమో అనిపించింది. మీకు ఏమనిపించింది అసలు? మీరు చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే దేవా గారు జస్ట్ ఒక ఆడిషన్తో ఆయన పట్టేశారు. అది దేవా గారిలో ఉన్న గొప్ప గుణం. నేను అంటారు చూసారా, మెతుకు అన్న అట్లా అంతటి స్థాయి కలిగిన దర్శకుడి చేతిలో పడిన ఏ నటీనటులైనా అలా ఉంటుంది. అంతే, డైమండ్ కూడా గోల్డ్ స్మిత్ చేతిలో పడేవారు కదా, డైమండ్ అంటే కూరగాయల కొట్లోకి వెళ్ళిపోతుంది. అంతే, అరకిలో కంటే 1/2 కిలో వంకాయలు ఇస్తాను అంతే. కరెక్ట్ సార్. బట్ మీ ఐ మీన్ మీ స్పిరిచువల్ జర్నీ ఇలాగే కొనసాగాలి. కాకపోతే మీ కళాకారుడు, మీ ఫిల్మోగ్రఫీ కూడా ఇంకా పెరగాలి, ఆ నెంబర్ పెరగాలి, ఆ లిస్ట్ పెరగాలి, అంటే విభిన్న పాత్రలు మీరు చేయాలని మేము ఐ డ్రీమ్ మీడియా నుంచి కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయంలో మాత్రం మీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కదా, ఇక్కడ నుంచి వస్తారని చెప్పి దేవకట్ట గారు ఎలా అన్నారో మీరు తిరిగి రావాలి, ఎక్కువ పాత్రలు చేయాలని మేము కోరుకుంటున్నాం. వస్తే అరుణాచలం నుంచే రావడం జరుగుద్ది, అక్కడే ఉంటాను, అక్కడ నుంచే వస్తాను, అక్కడ నుంచే చేయవలసింది చేయించుకుంటే చేసి వెళ్ళిపోతాను. అంతేగాని దీనికోసం ఇక్కడ కూర్చోవడం కాదు. అంతే. సో ఇక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వాలంటే అరుణాచలం కాంటాక్ట్ అవ్వడమే. అంతే చేసి మరి ఇక్కడ ఎంతకాలం ఉంచుకుంటారో అది వాళ్ళ ఇష్టం. ఏమంటారు? ఇంకంతే. ఇక దానిలో చూద్దామండి, స్క్రీన్ ప్లే మిమ్మల్ని ఇక్కడ ఆపుద్దేమో, వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు ఉంటే ఇక్కడ ఆగాల్సి ఉంటుంది. మరి వర్క్ ఉన్నప్పుడు అంతే అది చెయ్యాలిగా. అది స్క్రీన్ ప్లే, మీరు అన్నట్టు ఆ స్క్రీన్ ప్లే చూద్దాం. ఎస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చారు, ఎన్నో మంచి మంచి మాటలు పంచుకున్నారు. థ్యాంక్ యూ దర్శన్ గారు, థ్యాంక్ యూ. మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అరుణాచల శివ, అరుణాచల రమణాచల. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.